కామ్దేవ్ ఇంకా రామ్దేవ్ అనే ఇద్దరు కవలలైన అన్నాతమ్ములు 1 సంవత్సరం గురువుగారి దగ్గర శిక్షణ పొందారు. చాలా యోగాలు తపస్సులు చేసిన తర్వాత ఇద్దరూ సిద్ధ సాధువులయ్యారు. అక్కడ కామ్దేవ్ ప్రజలకు మంచి మాటలు ఇంకా తెలివైన జ్ఞానాన్ని ఇస్తున్నారు. అక్కడ రామ్దేవ్ జ్ఞానం పేరుతో ప్రజలను మోసం చేస్తున్నాడు. వాళ్ళిద్దరి వేరువేరు ఆలోచనల వల్ల వాళ్ళిద్దరికీ పొత్తు కుదరదు. ఒకరోజు కామ్దేవ్ హరిపూర్ అనే ఒక గ్రామంలో వెళ్ళి ఒక రావి చెట్టు కింద తన ఆసనాన్ని వేసి కూర్చుని ఉన్నారు. అప్పుడు గ్రామంలో ఉన్న జమీందార్ తన దగ్గరికి వచ్చి ఇలా అంటారు. నమస్కారం స్వామిగారు. దీర్ఘాయుష్మాన్ బావ. స్వామిగారు, మీరు ఏమైనా ఆహారం తీసుకోవాలనుకుంటున్నారా? లేదు బాబు, మాకు ఎలాంటి ఆహారము అవసరం లేదు. సరే అయితే స్వామిగారు. అలాగే చాలా రోజులు కామ్దేవ్ అదే చెట్టు కింద కూర్చుని తన తపస్సును చేస్తూ ఉంటారు. ఒకరోజు తన దగ్గరలో కొంతమంది పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. అప్పుడు ఒక వ్యక్తి చాలా వేగంగా సైకిల్ తొక్కుకుంటూ వచ్చి పిల్లలను గుద్దేయబోతూ ఉంటాడు. అప్పుడు కామ్దేవ్ తన శక్తితో ఆ సైకిల్ని అక్కడే ఆపేస్తారు. అదంతా చూసి గ్రామంలో ప్రజలందరూ ఆశ్చర్యపోతారు. ఆ బాబాగారు చేసిందంతా ఆ గ్రామంలో చాలా వేగంగా విస్తరిస్తుంది. జమీందార్ కూడా ఈ మాటలన్నీ విని బాబా దగ్గరికి వస్తారు. స్వామిగారు, మేమనుకున్నాం ఏంటంటే మీరు సాధారణ స్వామి అని. కానీ మీ శక్తి చూశాక మాకు తెలిసింది మీరొక సర్వశ్రేష్ఠ జ్ఞాని అని. స్వామిగారు, మా కోరిక ఏంటంటే మీరు ఇదే ఊర్లో ఉండి ఈ భూమిని కూడా స్వర్గంలో మార్చాలని. చూడు నాయనా, ఒకవేళ మీ ఆలోచన ఇదే అయినట్లయితే నేను తప్పకుండా ఇదే ఊర్లో ఉంటాను. ఇంకా అందరినీ మంచి మార్గం చూపిస్తాను. అలా అయితే మీరే మాకు ఒక దేవుడు స్వామిగారు. దేవునికైనా శ్రేష్ఠుడు ఇంకెవ్వరూ లేరు. ఇంకా దేవుడు ఎప్పటికీ స్వర్గంలోనే నివసిస్తుంటాడు. అందుకే మీరు ఎల్లప్పుడూ మంచి కర్మాన్ని చెయ్యాలి. మీరు ప్రాణాలతో ఉండండగా కూడా మీకు స్వర్గం లాంటి తృప్తి కలగాలి. ఇంకా చనిపోయిన తరువాత కూడాను మీకు ఆ స్వర్గమే ప్రాప్తి కావాలి. అయితే మా అలాంటి పాపిష్టులకు కూడాను స్వర్గం యొక్క దారి కనిపిస్తుందా? తప్పకుండా దొరుకుతుంది. మనం చేసిన కర్మ బాగుంటే ప్రతి ఒక్క మనిషి కూడాను స్వర్గాన్ని పొందొచ్చు. కామ్దేవ్ ప్రవచనం విని అక్కడున్న ప్రజలందరూ వా వా అంటారు. ఇదే విధంగా గ్రామంలో ప్రజలందరూ కామ్దేవ్ బాబా ప్రవచనాలు వినటానికి అక్కడికే వచ్చి కూర్చుంటారు. స్వామిగారు, నేను మీకోసము ఈ బంగారపు హారం తీసుకొచ్చాను. దయచేసి మీరు దీన్ని తీసుకోండి. చూడు నాయనా, నువ్వే నాకు గాని ఆనందంగా చూడాలనుకుంటే నువ్వు ఈ బంగారపు హారాన్ని ఏదైనా అనాథాశ్రమకి ఇవ్వు. అప్పుడు ఈ హారాన్ని నేనే తీసుకున్నట్లు. బాబాకి ధనం అంటే ఎటువంటి మోహమూ లేదు. రోజూ ఎంత దానం వస్తుందంటే అదంతా అతను ప్రజలందరికీ పంచిపెడతారు. ఒకరోజు కామ్దేవ్ చేసిన ఈ పనులన్నీ రామ్దేవ్కు తెలుస్తాయి. ఇంకా అతను ఇలా అంటాడు. ఓహో, ఇదన్నమాట. అయితే స్వర్గం యొక్క దారిని చూపించి మా అన్న తన వైపు లాక్కుంటున్నాడనమాట ఇక్కడ వాళ్ళని. ఒకసారి నేను కూడా వెళ్లి చూసొస్తాను ఎంతమందిని వీడు తన మాటల్లో పడేశాడో అన్న సంగతి. ఇదంతా చెప్పి రామ్దేవ్ తన వేషాన్ని మార్చుకొని కామ్దేవ్ ప్రవచనం చెప్పే సమయంలో భక్తుల మధ్యలోకి వెళ్లి కూర్చుంటాడు. ఎప్పుడైతే ప్రవచనం చెప్పడం అయిపోతుందో అప్పుడు చాలా మంది ప్రజలు చాలా ధనాన్ని ఇంకా విలువైన వస్తువులని కామ్దేవ్కు దానంగా ఇస్తారు. రామ్దేవ్ మనసులో ఇలా అనుకుంటాడు. నా ముఖం మా అన్న కామ్దేవ్ లాగే కనిపిస్తుంది. మరైతే మేము కవల పిల్లమని వీళ్ళందరికీ చెప్తే ఇక్కడ వాళ్ళకి ఎవరికి తెలీదు నేనే కామదేవుడు అన్నదమున్నని. ఈ ధనమంతా పొందడానికి నేను ఒక్కటి ఆలోచించాలి, ఈ కామదేవుణ్ణి నా దారి నుంచి ఎలా తొలగించాలో అని. అప్పుడు రామ్దేవ్ ఇలా ఆలోచిస్తాడు. ధనాన్ని సంపాదించాలంటే కామ్దేవ్ లాగా మారాలని. ఎలా అయితే కామ్దేవ్ చెప్తాడో అలాగే నేను కూడా చెప్పాలని. ఇదంతా ఆలోచించి రామ్దేవ్ కామ్దేవ్ని ఇక్కడి నుంచి తప్పించాలనుకుంటాడు. ఒకరోజు అమావాస్య రాత్రి కామ్దేవ్ చాలా గాఢ నిద్రలో ఉండగా అప్పుడు రామ్దేవ్ తన అనుచరులతో వచ్చి తన కుటీరం లోపలికి చేరుకుంటాడు. అప్పుడు మత్తుమందునిచ్చి కామ్దేవ్ని మత్తులోకి వెళ్లేలా చేస్తాడు. ఇంకా బాబా కామ్దేవ్ని ఒక దూరంగా ఉన్న గుహలో బంధిస్తారు. ఇంకా కామ్దేవ్ స్థానంలో వెళ్లి మంచిగా పడుకుని ఉంటాడు. తర్వాత రోజు తెల్లవారుజామున పళ్ళు పూలని తీసుకుని కామ్దేవ్ బాబా దగ్గరికి వస్తారు. స్వామిగారు, ఉదయం అయిపోయింది, లేవండి. ఇదిగోండి, తీసుకోండి, మంచి పళ్ళు స్వీకరించండి. సరే, మీరు దీన్ని ఇక్కడ పెట్టేయండి, నేను తర్వాత తీసుకుంటాను. సరే స్వామిగారు. ఇదంతా చెప్పి వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. రామ్దేవ్ మంచిగా కూర్చుని ఆ పళ్ళను తింటూ ఉంటాడు.
దాని తర్వాత ప్రవచనాన్ని చెప్పటానికి రావి చెట్టు కింద కూర్చుంటాడు. అయితే మీ అందరికీ అర్థమైనట్లు అనిపిస్తుంది నాకు. నేను మీ అందరికీ స్వర్గంకి చేరుకునే దారిని చూపిస్తున్నానన్న సంగతి. కానీ నేను ఇప్పుడు మీ అందరికీ ఓ మాట చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, స్వర్గాన్ని పొందాలని అనుకుంటే మీరు చాలా మంచి కర్మాలు చేయాల్సి ఉంటుంది. మంచి కర్మలు అంటే హోమం, పూజ, ఇంకా ఎన్నో రకాలైన సేవలు మీరు చేయాల్సి ఉంటుంది. రామ్దేవ్ మాటలు విని ప్రజల మధ్యలో కూర్చున్న గీత ఇలా అంటుంది, బాబాగారు, మీరేం చెప్తారో అది చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాము. కేవలం మీరు చెప్పండి, మేమేం చేయాలని. నాకు మీ పైన పూర్తిగా నమ్మకం ఉంది. కాని నాకు మాత్రం దీనికోసం చాలా ధనం కావాల్సి ఉంటుంది. అయితే మీరంతా ఇంత ధనాన్ని తీసుకురాగలరా? బాబాగారు, మీరేం చెప్తారో మేమదే చేస్తాము. మీ దగ్గర నుంచి జ్ఞానాన్ని పొంది మేము స్వర్గానికి వెళ్ళాలి. ఎంతకంటే మంచి భాగ్యం మాకు ఇంకెక్కడ దొరుకుతుంది? మేం మీకు సహాయం చేయడానికి పూర్తిగా తయారుగా ఉన్నాము. కేవలం మీరు మాకు ఆజ్ఞాపించండి, మీకు ఏం కావాలో. వా, భలేగా ఉందే అన్న కామదేవా. వీళ్ళందరూ పెట్టుకున్న నీపైన నమ్మకాన్ని ఇప్పుడు నేను వీళ్ళందరినీ మంచి ప్రవచనాన్ని ఇచ్చి స్వర్గాన్ని చేరుస్తానని చెప్పి వీళ్ళందరి దగ్గర నుంచి మంచి ధనాన్ని గడిస్తాను. ఇదంతా ఆలోచించుకుని రామ్దేవ్ చాలా ధనాన్ని ఇంకా చాలా వస్తువులను ప్రజల నుంచి ఆశిస్తాడు. దీని గురించి ఊర్లో ఉన్న ప్రజలందరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుని అన్ని వస్తువులను తేవటానికి నిర్ణయించుకుంటారు. సాయంత్రానికి రామ్దేవ్ దగ్గరికి అన్ని వస్తువులను ప్రజలు తీసుకుని వస్తారు. దాని తర్వాత రామ్దేవ్ ఒక దొంగ యాగాన్ని జరిపిస్తాడు. అలాగే కొద్ది రోజులు గడిచిపోతాయి. ఇంకా ప్రతిరోజు రామ్దేవ్ ప్రజల నుంచి ధనాన్ని ఇంకా చాలా విలువైన వస్తువులను ఆశిస్తూ ఉంటాడు. ఈ అన్ని మాటలను విని ఒకరోజు జమీందార్ గారు తన భార్యతో ఇలా అంటారు, సీత, నువ్వు చూస్తున్నావుగా, కొన్ని రోజుల నుంచి స్వామిగారి అలవాటుల్లో ఏదో మార్పు ఉంది. ఈ మధ్యన ఆయన మన దగ్గర నుంచి చాలా ధనాన్ని ఆశిస్తున్నారు. అవును, బాబాగారైతే మనం ఇచ్చిన ధనాన్ని ఎప్పుడూ తీసుకోలేదు. ఇంకా పేదవాళ్ళకి దానంగా ఇచ్చేవారు. నువ్వు సరిగ్గా చెప్తున్నావు. కానీ మనం ఏం చేయగలం చెప్పు? మనమంతా ఆ స్వర్గాన్ని చేరుకునే దారిని పొందడానికనే ఆయన పైన నమ్మకం పెట్టుకున్నాము. అవును, నాకేం అర్థం కావట్లేదు సీత. నాకిక్కడ ఏదో విచిత్రంగా అనిపిస్తుంది. ఏమనిపిస్తుందంటే, ఈ స్వామిగారు మన స్వామిగారు కారేమోనని. అయితే మీకు ఏదైనా సందేహంగా ఉంటే మీరు దీని గురించి ఆరా తీయండి. అవును, నేను మాత్రం ఈ విషయాన్ని తెలుసుకొని తీరుతాను. ఇదంతా చెప్పిన తర్వాత జమీందార్ గారు అక్కడి నుంచి వెళ్లిపోతారు. సాయంత్రం అయిన తరువాత తన ప్రవచనం అయిపోయిన తరువాత రామ్దేవ్ కుటీరానికి విశ్రాంతి తీసుకోవటానికి వెళ్తాడు. అప్పుడు జమీందార్ గారు నిశ్శబ్దంగా ఆ కుటీరం దగ్గరికి వెళ్తారు. ఇంకా లోపలికి వెళ్లి చూడగానే రామ్దేవ్ బాబా మందు తాగుతూ ఉంటాడు. ఇదంతా చూసి తన కళ్ళను తనే నమ్మలేకపోతాడు. దీని తర్వాత రామ్దేవ్ తన కుటీరం నుంచి వెళ్లిపోతాడు. తను బయటకు రావటం చూసి జమీందార్ ఒక పక్కన దాక్కుంటారు. దాని తర్వాత రామ్దేవ్ ఆ గుహ వైపుగా వెళ్తూ ఉంటాడు. ఎక్కడైతే బాబా కామ్దేవ్ను బందీగా ఉంచుతాడో. జమీందార్ కూడా ఆ దొంగ బాబా వెనకాలే వెళ్తూ ఉంటారు. గుహలోకి వెళ్లిన వెంటనే రామ్దేవ్ కామ్దేవ్తో ఇలా అంటాడు, ఎలా ఉన్నావు అన్నా? నీకు తెలుసా, నువ్వు చూపించిన ఆ స్వర్గం దారి గురించి ఈ మనుషుల్ని చెప్పి నేను ఎంత మోసం చేయగలుగుతున్నానో వాళ్ళకి నీకు తెలుసా? ఇంకా దానికి బదులుగా వాళ్ళ దగ్గర నుంచి చాలా డబ్బు కూడా తీసుకుంటున్నాను. నువ్వు చాలా తప్పు పని చేస్తున్నావు అన్నా. ఏది మంచిదో ఏది చెడుదో ఇది స్వర్గంకెళ్ళాకనే తెలుస్తుంది. దీని గురించి నువ్వు ఇక్కడెందుకు చింతిస్తున్నావు? కానీ ఓ మాట, కొంతమంది చెప్పేవారుగా, జ్ఞానం వలన చాలా మందిని మోసం చెయ్యొచ్చని, ఇంకా కొంతమంది జీవితాన్ని కూడాను బాగు చెయ్యొచ్చని. రామ్దేవ్, నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. నువ్వు స్వామివని చెప్పి వాళ్ళ దగ్గర నువ్వు నమ్మకం ద్రోహం చేస్తున్నావు. ఇది చాలా తప్పుడు పని. ఒకవేళ నేనే తప్పు చేసినట్లయితే నేను నరకానికి పోతానులే, ఇంకేముంది. నేను ఈ ఊరి అమాయకుల్లాంటి వాడిని మాత్రం కాను. స్వర్గాన్ని పొందడానికని చెప్పి ఉన్నవారిని దానం చేసుకోవడానికి. ఇప్పటికీ సమయం ఉంది అన్నా, మారిపో. ఈ ఊరు వాళ్ళకి నీ గురించి నిజం తెలిసిపోయినట్లయితే వాళ్ళు నిన్ను వదిలిపెట్టరు, అర్థం చేసుకో. నరకానికి వెళ్లాల్సినప్పుడు వెళ్తానులే, కానీ నాకిప్పుడు దొరికిన ఈ ఛాన్స్ ను మాత్రానికి వదిలి మాత్రాన్ని పెట్టను. ఇక్కడుండే స్వర్గాన్ని అనుభవిస్తాను. చూడు, నిజమనేది ఎప్పుడు దాగుని ఉండదు. నిజమనేది ఎప్పటికైనా తెలియవలసిందే. నేను నీలాగానే కనిపించడం వల్ల నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఇది ఎవరికైనా తెలిసిందా ఏంటి? అరే, ఎవ్వరికీ అసలు తెలియలేదు నేను నిన్ను ఇక్కడ కట్టి పడేశానని.
ఎప్పుడైతే నిన్ను ఇక్కడ ఎవరైనా చూసిస్తారో ఇంకా వాళ్ళంతా నన్ను విడిపించడానికి వచ్చారనుకో, అప్పుడు నీ పరిస్థితి బాగుండదు. నీకేమనిపిస్తుంది? నీకెవరైనా విడిపించడానికి ఇక్కడికి వస్తారా? నువ్వు ఇక్కడ నా బందీగా ఉన్నావు. నిన్ను ఇక్కడి నుంచి ఎవ్వరూ విడిపించడానికి రానే రారు, ఇంకా ఎప్పుడూ రాలేరు కూడాను. అర్థమైందా? ఇదంతా చెప్పిన వెంటనే రామ్దేవ్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు జమీందార్ గారికి మొత్తం నిజం తెలిసిపోతుంది. రామ్దేవ్ వెళ్ళగానే జమీందార్ గారు కామ్దేవ్ బాబా దగ్గరికి వెళ్తారు. ఇంకా తన పాదాల దగ్గర వంగుని తనకు ప్రణామం చేస్తారు. దాని తర్వాత జమీందార్ గారు కామ్దేవ్ బాబాని విడిపించి తన ఇంటికి తీసుకువెళ్తారు. మరుసటి రోజు ఉదయాన్నే రామ్దేవ్ ప్రవచనం చెప్పటానికి కామ్దేవ్ సింహాసనంలో కూర్చుంటాడు. అప్పుడు అక్కడికి జమీందార్ గారు కామ్దేవ్తో పాటు వస్తారు. ఆగు, నువ్వు ఆడిన ఆటలన్నీ ముగించాయి పాపి. అప్పుడు అందరూ తన కళ్ళెదురుగా ఉన్న ఒకరుగా కనబడే ఇద్దరు బాబాలను చూసి అందరూ ఆశ్చర్యపోతారు. అప్పుడు జమీందార్ గారు ఇలా అంటారు, వినండి ఊరు వాళ్ళంతా, మన స్వామిగారి గద్దెపైన కూర్చున్న మనిషి వాడొక డోంగి బాబా. వీడు మనల్ని స్వర్గం చూపిస్తానని చెప్పి మన దగ్గర నుంచి ఎంతో ధనం దోచుకున్నాడు. ఏంటి? ఈయన మన స్వామివారు కారా? కాదు, మన నిజమైన స్వామివారు ఎక్కడున్నారు? వాడు డోంగి బాబా. అదేంటే వీడు కూడా మన బాబాలానే కనిపించే ఆయన అన్నదమ్ముడు. ఆయన మన స్వామివారిని ఒక గుహలో బందీ చేసి ఉంచేశాడు. ఇంకా ఆయన్ని చాలా కష్టపెట్టించాడు. నాకైతే వీడిపైన మొదటి నుంచే సందేహం ఉన్ను. నాకు కూడా ఎప్పటి నుంచి సందేహం అనిపించిందో అప్పటి నుంచి నేను అన్ని తెలుసుకోవాలని ప్రయత్నించాను. ఇంకా వాడిని పట్టుకున్నాను. జమీందార్ గారు మాటలు వినగానే ప్రజలందరూ నకిలీ బాబాను పట్టుకుని పోలీసులకు అప్పచెప్తారు. పోలీసులు ఇంత మోసం చేసినందుకు రామ్దేవ్ను జైల్లో పెట్టి శిక్షిస్తారు. దాని తర్వాత బాబా కామ్దేవ్ స్వర్గప్రాప్తి కోసం ఎలా ఉండాలో ప్రజలందరికీ వివరిస్తూ ఉండేవారు. ఆయన ఎటువంటి ధనాన్ని ఆశించేవారు కాదు. ఇంకా ప్రజలందరూ జీవితాంతం ధర్మంగా ఎలా ఉండాలో నేర్పించేవారు. కర్మ యొక్క ఫలితం. భోలా ఒక పొలంలో ఎండలో పనిచేస్తూ ఉన్నాడు. ఇక్కడ పొలాల్లో ఎంత పని ఉంచుకొని రాకేష్ మాత్రం హాయిగా తిరుగుతున్నాడే. భోలా తన పొలంలో పనిచేస్తూ ఉన్నాడు. అప్పుడే వాళ్ళ తండ్రి మనోహర్ అక్కడికి వస్తాడు. భోలా, పంట ఎలా ఉంది? నాన్నగారు, కొద్ది రోజుల్లోనే పంట బాగానే పండుతుంది. ఇంకా ఆ ఓళ్ళొంగని రాకేష్ రాకేష్ ఎక్కడున్నాడో నాకు తెలీదు. దినమంతా తిరుగుతూనే ఉంటాడు. మరియు తండ్రి కొడుకులు వాళ్ళిద్దరూ వాళ్ళ పెద్ద భవనంలోకి వస్తారు. అక్కడ వాళ్ళ ఇంటి బయట ఊర్లోని కొందరి మనుషులు అక్కడ నిల్చున్నారు. బలరాం, మీరంతా ఇక్కడేంటి? సర్పంచ్ గారు, మీరే నాకు న్యాయం చేయాలి. ఈ రమేష్ నా స్కూటర్ దొంగిలించాడు. నేను నా స్కూటర్ని అడిగాక వాడదంటున్నాడు వాడు. ఇంకా ఆ స్కూటర్ మీ అబ్బాయి రమేష్ దగ్గర కొన్నాడని చెప్తున్నాడు. సర్పంచ్ గారు, వీడు అబద్ధం చెప్తున్నాడు. ఈ స్కూటర్ వీడిది కాదు. మీ అబ్బాయి రాకేష్ ఈ స్కూటర్ వాళ్ళ ఫ్రెండ్స్ అని చెప్పాడు. ఇంకా ఈ బలరాం ఈ స్కూటర్ ఏమో నేను దొంగిలించనంటున్నాడు. అప్పుడే ఇంట్లో నుంచి మనోహర్ యొక్క పెద్ద కొడుకు బయటకి వస్తాడు. రాకేష్ అన్న, చూడు ఈ బలరాం ఏమంటున్నాడు. ఈడేమంటున్నాడంటే ఈ స్కూటర్ వాడిదని అంటున్నాడు. ఇంకా నేను దొంగిలించానంటున్నాడు. కానీ ఈ స్కూటర్ నేను మీ దగ్గర నుంచి కొన్నాను. ఇప్పుడు మీరే చెప్పండి నిజమేంటో. రాకేష్ అన్న. రాకేష్, అవును, నువ్వు బలరాం స్కూటర్ దొంగిలించి మహేష్ కమ్మేశావా? నాన్నగారు, దేనికి పనికిరాని ఈ మహేష్ ఏదేదో పోగుతున్నాడు. నేను వీడికి ఎలాంటి స్కూటర్ అమ్మలేదు. ఓరే మహేష్, నేను నీకు దొంగలా అనిపిస్తున్నానా ఏంటి? అరే అన్నా, మీరు అబద్ధం ఎందుకు ఆడుతున్నారు? మీరేగా నాకు ఈ స్కూటర్ అమ్మారు. మహేష్, నీకు తెలుసుగా రాకేష్ నా కొడుకు. ఇంకా వాడికి ఎలాంటి డబ్బు కొరత లేదు. నువ్వు బలరాం స్కూటర్ దొంగిలించి నా కొడుకుపై నిందేస్తున్నావా? మర్యాదగా బలరాం స్కూటర్ వాడికి మళ్ళీ తిరిగిచ్చాయి. సర్పంచ్ గారు, నేను నిజం చెప్తున్నాను. ఈ స్కూటర్ మీ అబ్బాయే నాకు 10,000 రూపాయలకి అమ్మాడు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. బలరాం, నువ్వు నీ స్కూటర్ తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో. మనోహర్ తన కొడుకుతో పాటు ఇంట్లోకి వెళ్తాడు. మరియు బలరాం మహేష్ దగ్గర నుండి స్కూటర్ తీసుకొని బయలుదేరతాడు. నేను నీకు చెప్పిస్తున్నాను రాకేష్, నువ్వెప్పుడు సుఖపడలేవు. రాకేష్ యొక్క తండ్రి మనోహర్ ఆ ఊరికి సర్పంచ్. ఊర్లో ఏ సమస్య వచ్చినా ఊర్లో అందరూ ఆ సమస్యను తీర్చడానికి మనోహర్ దగ్గరికి వచ్చేవాళ్ళు. మనోహర్ దగ్గర ఒక పెద్ద భవనం ఉంది. ఎన్నో భూములు మరియు 2 పొలాలు ఉన్నాయి.
మనోహర్ యొక్క కొడుకు బోలా పొలాన్ని చూసుకునేవాడు మరియు రెండవ కొడుకు రాకేష్ ఏం పని చేసేవాడు కాదు. మహేష్ శపించిన తరువాత రాకేష్ ఆలోచిస్తాడు. బలరాం స్కూటర్ నేనే దొంగిలించి మహేష్కి 10 రూపాయలకి అమ్మేశాను. ఏదో దేవుడి దయ వల్ల నా తప్పు నాన్నకు తెలియలేదు. లేకపోతే పరువే పోయేది. ఇంకా 10,000 కూడా మళ్ళీ తిరిగి ఇవ్వాల్సి వచ్చేది. రాకేష్ ఊర్లో వాళ్ళ వస్తువులను దొంగలించి వేరే వాళ్లకు అమ్మేసేవాడు మరియు ఊర్లో వాళ్ళంతా రాకేష్ గురించి మనోహర్కి చెప్తున్నప్పుడు అప్పుడు రాకేష్ చాలా తెలివితో అబద్ధాలు చెప్పి బతికిపోయేవాడు. మరియు మనోహర్ కూడా తన కొడుకుని దొంగ అనగానే విననట్లుగా రాకేష్ వైపు మాట్లాడేవాడు. అదే రోజు రాత్రి సమయంలో మనోహర్ రాకేష్తో ఇలా అంటాడు. రాకేష్, ఇంకా ఎంతవరకు ఇలా చేస్తూ ఉంటావు? నువ్వు నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు. నీ తమ్ముడికి చూడు, వాడు బాధ్యతలన్నీ తన భుజంపై వేసుకున్నాడు. ఇంకా నువ్వేమో దినమంతా ఊళ్ళ మీద తిరుగుతూ పాడైపోతున్నావు. నాన్న, నాకీ పొలం పనులు అసలు ఇష్టం లేవు. రాకేష్ మనోహర్ ఏం చెప్పినా వినేవాడు కాదు. ఇలాగే రోజులు గడుస్తున్నాయి. బోలా పొలంలో మరియు కంపెనీలో రాత్రి పగలు కష్టపడేవాడు మరియు రాకేష్ రోజంతా అటూ ఇటూ తిరుగుతూనే ఉండేవాడు. ఒక రోజు రాత్రి అనుకోకుండా అనారోగ్యం వలన మనోహర్ చనిపోతాడు. కొన్ని రోజుల తరువాత బోలా మరియు రాకేష్ ఊర్లో వారితో పాటు పంచాయతీలో కూర్చున్నారు. మిత్రులారా, ఇప్పుడు సర్పంచ్ గారి పదవి సర్పంచ్ గారి 2 అబ్బాయిల్లో ఎవరికిస్తే బాగుంటుంది? ఆలోచించాలి. చెప్పండి, ఎవరిని సర్పంచ్ చేద్దాం? భోలానా లేదా రాకేష్నా? నా తరపు నుంచైతే మనం రాకేష్ని సర్పంచ్గా ఎంచుకుందాం. ఎందుకంటే రాకేష్ పెద్ద కొడుకు కాబట్టి. మనోహర్కి రాకేష్ పెద్ద కుమారుడు అయినందువలన రాకేష్ని సర్పంచ్గా చేస్తారు. ఇదేదో చాలా బాగుంది. ఇప్పుడు ఊరంతా నా చేతిలో ఉంది. ఇప్పుడు నేను ఈజీగా కోటీశ్వరుని అయిపోవచ్చు. పంచాయత్ నుండి ఇంటికి వచ్చాక బోలా రాకేష్తో అంటాడు. రాకేష్, ఇప్పటి వరకు నాన్న ఊరు వాళ్ళకి చాలా నిజాయితీగా న్యాయం చేస్తూ వచ్చారు. ఇప్పుడు నువ్వు కూడా వీళ్ళకి న్యాయమే చెయ్యాలి. నిజాయితీ. బోలా, నువ్వు చూస్తుండు. ఇప్పుడు నేను ఈ ఊరు వాళ్లతో ఎలా ఆడుకుంటాను, ఇంకా ఎలా అంతా దోచుకుంటానో వీళ్ళ దగ్గర నుంచి. తరువాత రోజు రాకేష్ వాళ్ళ పని వాళ్ళతో కలిసి ఊర్లోని రోహన్ పొలం దగ్గరికి వస్తారు. రోహన్ పొలంలో పనిచేస్తూ ఉంటాడు. రోహన్, ఈ పొలం ఎవరిది? సర్పంచ్ గారు, ఈ పొలం నాదే. సరేలే, ఈరోజు రాత్రి ఈ పొలం పేపర్స్ తీసుకొని మా ఇంటికి రా. ఇంకా ఈ పొలం నా పేరు మీద చేసేయి. మీరేమంటున్నారు సర్పంచ్ గారు? నేను నాశనం అయిపోతాను. ఒకవేళ ఈ రోజు రాత్రిలోపు ఈ పొలం నాకివ్వకపోయినట్లయితే రేపటి నుంచి ఈ ఊళ్ళో నువ్వు నీ కుటుంబం కనబడరు. అర్థమైందా? బెదిరించి రాకేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. లేదు, నేను నా కుటుంబానికి ఏమీ కానివ్వను. నేను నా పొలం సర్పంచ్ గారి పేరున చేసిస్తాను. ఇలాగే రాకేష్ ఊర్లో కొంతమంది దగ్గరికి వెళ్ళి వాళ్ళని బెదిరించి వాళ్ళ ఇల్లు, వాళ్ళ భూములను, వాళ్ళ పొలాలను తన పేరుపై చేసుకుంటాడు. వాళ్ళందరూ రాకేష్కి భయపడి వాళ్ళ ఆస్తులను తనపై చేస్తారు. ఒకరోజు రాత్రి కొంతమంది ఊర్లో వాళ్ళు రాకేష్ వాళ్ళ ఇంటికి వాళ్ళ పొలం పేపర్లు తీసుకొని వస్తారు మరియు అన్నీ రాకేష్ పేరుపైన చేస్తారు. అన్నయ్య, వీళ్ళంతా నీకు వాళ్ళ పొలాల పేపర్స్ ఎందుకు ఇస్తున్నారు? అవును, నువ్వు వాళ్ళని బెదిరించలేదుగా? అరే భోలా, అవును, నేనెందుకు వాళ్ళని బెదిరిస్తాను చెప్పు? ఒకవేళ నువ్వు వాళ్ళని ఎలాంటి బాధ పెట్టావని తెలిసిందనుకో, నేను నిన్ను వదిలేదే లేదు. గుర్తుంచుకో, ఈ భోలాగాడు నాకు అడ్డగా వచ్చినట్లున్నాడే. ఊరి వాళ్ళు వాళ్ళ పేపర్లను ఇచ్చేసి ఏడుస్తూ వాళ్ళ ఇంటి నుంచి బయటకి వస్తారు. మిత్రులారా, రాకేష్ గారు చాలా చెడు మనిషి. వాడు మన జీవితాంతం గడించిన పొలాల్ని దోచేసుకున్నాడు. వీడు ఊరు సర్పంచ్ అయ్యి మన జీవితాల్లో కష్టాల్ని తెచ్చిపెట్టేశాడు. ఊర్లోని పేదవాళ్ళు సర్పంచ్ అయిన రాకేష్తో చాలా భయపడతారు. ఒకరోజు రాకేష్ నకిలీ పేపర్లు తయారు చేసి మనోహర్ మొత్తం ఆస్తిని తన పేరుపై చేసుకొని బోలా మరియు తన భార్యని ఇంటి నుంచి తోసేస్తాడు.
ఇవి చూడండి. నాన్న చనిపోయక ముందు ఆయన ఆస్తి అంతా నా పేరు మీద రాసి పెట్టారు. వెళ్ళండి, ఒక క్షణం కూడా ఆగకండి ఇక్కడ. బావగారు, మీరు మమ్మల్ని బయటకి తీయలేరు. ఈ ఇంట్లో బోలా గారికి కూడా భాగం ఉంది. నువ్వు వినలేదా నేనేమన్నాను? ఈ పేపర్స్ చూడు, ఇందులో క్లియర్ గా రాసుంది నాన్నగారు తన ఆస్తి మొత్తాన్ని కేవలం నా పేరు మీద రాసి పెట్టారు. ఇక మీరు ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు. అన్నయ్య, ఇలా చెయ్యొద్దు. మేమెక్కడికి వెళ్తాం? నీకు తెలుసుగా, ఊరు బయట నాన్నది ఓ చిన్న గుడిసె ఉంది. నేను నీకు ఆ గుడిసె ఇచ్చేస్తున్నాను. నువ్వు అక్కడికి వెళ్ళి హాయిగా ఉండొచ్చులే. బయలుదేరండి మీరిప్పుడు. బోలా మరియు సాధన నడుస్తూ నడుస్తూ రోడ్డుపైకి వస్తారు. మీ అన్నయ్య తెలివితో మామయ్య మొత్తం ఆస్తిని తన పేరుపై చేసుకున్నాడు. అందుకే మీరు పంచాయతీకి వెళ్ళి మీ అన్నయ్య గురించి మొత్తం చెప్పండి. ఊర్లో వాళ్ళందరూ మీకు తప్పకుండా న్యాయం చేస్తారు. వద్దు సాధన, నాన్నగారికి ఈ ఊళ్ళో చాలా గౌరవం ఉంది. ఒకవేళ నేను పంచాయతీకి వెళ్ళానంటే ఊర్లో నాన్నగారి గౌరవం అంతా పాడైపోతుంది. ఇద్దరు ఏడుస్తూ ఏడుస్తూ ఊరి బయట మనోహర్ యొక్క గుడిసెను వాళ్ళ ఇల్లులా మార్చుకుంటారు. తరువాత రోజు బోలా ఒక కంపెనీలో పనిచేయడానికి వెళ్తాడు. అక్కడ రాకేష్ ఊర్లో వాళ్ళందరినీ భయపెట్టి వాళ్ళ ఆస్తులను తీసుకుంటాడు. కొన్ని రోజులు ఇలాగే గడుస్తూ ఉంటాయి. బోలా తన భార్యతో పాటు కలిసి ఆ చిన్న ఇంట్లోనే ఉండి పేదరికంలో జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఊర్లో వాళ్ళంతా రాకేష్ పెట్టే బాధ వలన చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఒకరోజు రాత్రి బోలా తన ఇంట్లో పడుకొని ఉన్నాడు. అప్పుడే అనుకోకుండా ఆ ఇంట్లోని భూమిలో నుండి పురుగులు బయటకి వస్తున్నాయి. సాధన, చూడు, ఈ పురుగులు ఎక్కడి నుండి వస్తున్నాయో. హే దేవుడా, ఇన్ని పురుగులా? చూస్తుంటే అనిపిస్తుంది ఈ పురుగులు ఏమో చెప్పడానికి వచ్చాయని. అలాగా? అయితే మనం ఇప్పుడు ఏం చేయాలి? మనం ఈ భూమిని తవ్వాల్సింది. నువ్వు సరిగ్గా అంటున్నావు. అప్పుడు బోలా ఇంటి భూమిని తవ్వి చూస్తాడు. ఆ భూమిలో నుండి చాలా బంగారం బయటికి వస్తుంది. చూసావా సాధన, ఇక్కడ ఖజానా ఉంది. ఆ బంగారాన్ని చూసి వాళ్ళిద్దరూ చాలా సంతోషిస్తారు. మనం ధనవంతులమయ్యామండి. అవును, ఈ ఖజానా నాన్నగారిదే అయి ఉంటుంది. రాకేష్కి ఈ బంగారం గురించి తెలిసే కన్నా ముందే మనం ఈ బంగారాన్ని తీసుకుని వెళ్ళిపోదాం. వద్దు సాధన, ఈ ఖజానా నాన్నగారిది. అందుకే ఈ ఖజానాలో రాకేష్ కూడా సరైన వాటా ఉంది. మనం ఈ ఖజానాని మన దగ్గరే ఉంచుకోకూడదు. మనం ఈ ఖజానా నుంచి సగం ఖజానా రాకేష్ కూడా ఇవ్వాలి. మీకేమైనా పిచ్చి పట్టిందా? మీ అన్నయ్య మీకు ఎంత ద్రోహం చేశాడు? ద్రోహం చేసి మొత్తం ఆస్తిని తన పేరుపై చేసుకున్నాడు. అయినా కూడా మీరు తనకి బంగారం ఇవ్వడం గురించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఈ ఖజానాలో రాకేష్ కూడా సరైన వాటా ఉంది సాధన. ఈ ఖజానా మనమే ఉంచుకోకూడదు. మనం ఈ ఖజానాలో సగం రాకేష్ కూడా ఇవ్వాలి. సాధన, నాకు తెలుసు రాకేష్ మనతో చేసేది చాలా తప్పు. కానీ మనం వాడిలా తప్పు చేయకూడదు. అదే మనం కూడా వాడిలాగానే ఆలోచిస్తే వాడికి మనకి తేడా ఏముంటుంది చెప్పు? ఎవరి హక్కు ఎంతుందో అంత వాళ్ళకి దొరకాల్సిందే. తర్వాత రోజు బోలా మొత్తం బంగారాన్ని తీసుకొని ఊర్లోని పంచాయతీ దగ్గరికి వస్తాడు మరియు రాకేష్ని కూడా పిలుస్తాడు. తరువాత ఆ బంగారం గురించి మొత్తం వివరిస్తాడు. మిత్రులారా, నాన్నగారి ఆస్తి నుంచి రాకేష్ నాకు కేవలం ఊరి బయట ఉన్న గుడిసె మాత్రమే ఇచ్చాడు. కానీ ఆ గుడిసెలోంచి నాకు మా నాన్నగారి ఈ ఖజానా దొరికింది. ఇది నాన్నగారి ఖజానా కనుక ఈ ఖజానాపై రాకేష్ కూడా సరైన వాటా ఉందిగా. అందుకే నేను పంచాయతీకి వినిపిస్తున్నాను. ఈ ఖజానాని 2 భాగాలుగా చేసి ఒక వాటా రాకేష్కిచ్చి ఒక వాటా నాకివ్వాలని కోరుకుంటున్నాను. ఇది విన్నాక రాకేష్ సిగ్గుతో తలదించుకుంటాడు. బోలా, నేను చాలా నీచుడిని. నాన్నగారి ఆస్తినంతటినీ నేనే దోచుకున్నాను. ఇంకా నీకు ఓ అనా పైసా కూడా ఇవ్వలేదు. అయినప్పటికీ నువ్వు ఈ కోట్ల విలువైన ఖజాలోంచి నాకు వాటా ఇస్తున్నావా? తమ్ముడు, నువ్వెంత మంచివాడివి. ఈరోజు నువ్వు ఇంత పెద్ద ఖజానాలోంచి నాకు వాటా ఇవ్వడానికి వచ్చావా? నువ్వే కావాలనుకుంటే దీన్ని నువ్వొక్కడివే ఉంచుకునేవాడివి. అన్నా, నేను మీ భాగం ఎలా తీసుకోగలను? నాన్న అనేవారుగా, బాబు జీవితంలో ఏది చేసినా పర్లేదు కానీ ఎవరి హక్కును మాత్రం తీసుకోవద్దు. ఇంకా ఎప్పుడు మంచి చేసి మంచి దారంటే నడువు. ఎందుకంటే మంచితనం మంచి దారి తీస్తుంది.
తప్పుడు దారిలో అయితే ఆనందమైతే ఉంది, కానీ అది మన జీవితాన్ని కూల్చేస్తుంది. అన్నయ్య, మీరు నాతో చేసింది అది మీ కర్మ, కానీ ఇప్పుడు నేను చేస్తుంది ఇది నా సంస్కారం. ఇదే నాకు నాన్నగారిచ్చినది. ఇది విన్నాక రాకేష్ పశ్చాత్తాపడ్డాడు మరియు ఏడుస్తూ బోలాను క్షమించమని అడుగుతాడు. నన్ను క్షమించు బోలా. నేను చాలా పెద్ద తప్పు చేశాను. నువ్వు నిజంగా చాలా పెద్దవాడివి. నువ్వు ఒక మంచి గుణం గలవాడివి బోలా. నేను చాలా చెడువాడిని. నన్ను క్షమించు బోలా. నేను ఈ రోజు నుంచి అన్ని తప్పుడు పనులు, తప్పుడు దారులు వదిలిస్తాను. ఇంకా ఎప్పుడు నిజాయితీ ఇంకా న్యాయం దారిలోనే నడుస్తాను. నాకు నా హక్కుకు మించి ఇంకా ఏమీ వద్దు తమ్ముడు. నాకు మీరు మాత్రమే కావాలి. పదా తమ్ముడు, మన ఇంటికి వెళ్దాం. రాకేష్ తను చేసిన తప్పును ఒప్పుకొని తరువాత ఊర్లోని అందరి పత్రాలను తిరిగి ఇచ్చేశాడు. ఇది చూసి బోలా రాకేష్ని క్షమించేశాడు. తరువాత వాళ్ళ భార్యను తీసుకొని రాకేష్తో పాటు భవనంలో ఉండడానికి వెళ్ళిపోతాడు. దాని తరువాత ఇద్దరు అన్నదమ్ములు కలిసి వాళ్ళ జీవనాన్ని సంతోషంగా కొనసాగిస్తూ ఉంటారు. అయితే మిత్రులారా, దీన్నే అంటారు కర్మఫలం. అంటే మంచి కర్మానికి ఎప్పుడు మంచి ఫలాలే దొరుకుతాయి. అదే ఈరోజు భోలాకి మంచి కర్మానికి బదులు మంచి ఫలితం దొరికింది. ఇంకా వాళ్ళన్న కళ్ళు తెరుచుకున్నాయి. మీకు ఈ కథ నచ్చిందని ఆశిస్తున్నాను.